మనుషులైతే మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళడానికి చూస్తూనే ఉండొచ్చు, కానీ దేవుడైతే తప్పించుకునే దేవుడు కాదు. మనుషులు రాకపోవచ్చు, అమ్మో వీరి దగ్గరికి వెళ్తే ఇప్పుడు డబ్బులు అడుగుతారు, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అన్ని కథలు చెప్తారు, సాడ్ స్టోరీస్ చెప్తారు, వీళ్ళని అవాయిడ్ చేద్దాము అనుకుంటారు. నీ యొక్క పరిస్థితిని లెక్క చేసే దేవుడు కాదు. నువ్వు ఆయనకు ముఖ్యం. నిన్ను చేరుకోవడానికి ఏ మార్గము ద్వారా అయితే రావాలో ఆ మార్గం ఆయన తీసుకోగలడు. అందరూ కూడా పక్క నుంచి వెళ్తుంటే యేసుక్రీస్తు మాత్రం ఏం చేస్తాడు, యూదయ నుంచి సమరయకు వెళ్ళి అక్కడి నుంచి గలిలయకు వెళ్తారు. ఒక్క సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయన అక్కడ వారందరూ కూడా చేయలేని పని ఆమె కోసం ఆ మార్గము తీసుకొని వెళ్ళాడంట. అందుకే ఆయన ఏమంటాడు బైబిల్లో, మంచి కాపరి ఏం చేస్తాడు, 99 గొర్రెలు ఉన్నా కూడా ఆ ఒక్క గొర్రె కోసం పరిగెత్తుకొని ఎక్కడుందో వెతుకొని వెళ్తాడంట. దేవుడు నా దగ్గరికి రావట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నా సమస్యలోకి అడుగు పెట్టట్లేదు, అందరూ దూరమైనట్లే దేవుడు కూడా దూరమైనాడు అని ఆలోచించడానికి అసలు అవకాశం ఉండకూడదు ఒక క్రైస్తవుని జీవితంలో. ఎందుకంటే ఆయన మరణ మార్గాన్ని కూడా మన కోసం ఎంచుకున్న దేవుడు అంట.